హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి అలాగే విధంగా కాపీయస్ట్ టైపియస్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించి ప్రీవియస్గా ఏపీ హైకోర్టులో జరిగిన కొన్ని పరీక్షలకు సంబంధించి అడిగిన కొన్ని జీకే ప్రశ్నలకు సంబంధించిన ఒక పేపర్ అన్నమాట ఇది. అండ్ ఇందులో కొన్ని జీకే బిట్స్ అయితే ఉండడం జరిగింది. దగ్గరగా ఒక 46 జీకే బిట్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రీవియస్ పేపర్ అనమాట. ఏపీ హైకోర్టులో ప్రీవియస్గా జరిగిన పరీక్షలకి నిర్వహించిన పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. అయితే ఇవి మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చేశాను. ఎవరైతే ఆ పరీక్షలకి అప్లై చేశారో వాళ్ళకి, ఎందుకంటే చాలా మంచి పోస్టులు అండి. ఆ జాబ్ కానీ సంపాదిస్తే మన లైఫ్ చాలా క్లవర్గా హ్యాపీగా గడిచిపోతుంది. కాబట్టి అప్లై చేసిన వాళ్ళు కొంచెం కఠినంగా కష్టపడండి. మీరు ఒక 5 గంటలే పడుకుంటారో 6 గంటలే పడుకుంటారో కానీ గట్టిగా కష్టపడండి. జాబ్ సంపాదిస్తే జీవితాన్ని మార్చుకునే ఒక మంచి అవకాశం మీ చేతిలో ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ. వీళ్ళు వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా, అదేవిధంగా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలలు ఉచితంగా సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు ఫ్రీగా. అదేవిధంగా వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్సుకి సంబంధించి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ బ్యాచ్ కోర్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి వీళ్ళు కొన్ని బ్యాచెస్ ద్వారా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి 24వ తారీఖున గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో 150 నిమిషాలు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి 10 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారనమాట ప్లస్ సబ్స్క్రిప్షన్లో. ఈ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ 24th 2 PM ఉండబోతుంది. దీని మీద అనాలిసిస్ వచ్చేసి 5 PM ఉంటుంది అదే రోజున. అండ్ అదేవిధంగా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ స్పెషల్ సిరీస్ వచ్చేసి 4 ఎడ్యుకేటర్ల ద్వారా క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫేర్స్ సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలండి. డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 అనే ఈ కోడ్ కానీ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట సబ్స్క్రిప్షన్ మీద. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. 12 నెలలకు సంబంధించి 3950 రూపాయలది 8415 రూపాయలకి వస్తుంది. అదే 24 నెలలు తీసుకుంటే 13600 రూపాయలది 12240 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇంట్లో ఉండి కోచింగ్ తీసుకుందాం, ప్రిపరేషన్ చేద్దాం, APPSC TSPSC అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేశాను, ట్రై చేయండి గైస్. ఇంకా చాలా వరకు కూడా ఎగ్జామ్ జరిగే వరకు కూడా వీలైతే నేను కొన్ని ఇంకా మోడల్ పేపర్స్ని ప్రీవియస్గా జరిగిన ఏపీ హైకోర్టు అదేవిధంగా రిలేటెడ్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించి, ఎందుకంటే ఏ హైకోర్టు అయినా సరే సిలబస్ ఒకటే ఉంటుంది, సబ్జెక్ట్స్ కూడా ఒకేలా ఉంటాయి, ఓకేనా. కాకపోతే కొన్ని ఆంధ్రప్రదేశ్ యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను వీలైతే మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు వీడియో క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఫస్ట్ క్వశ్చను ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది కాబట్టి మీరు గమనించండి. క్రింద వానిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఆన్సర్ చూసుకున్నట్టయితే హైడ్రోజన్ అండి. కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మిథేను ఈ 3 కూడా గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఒక్క హైడ్రోజన్ మాత్రమే గ్రీన్ వాయువు. ఓకే. అండ్ ఇవి కూడా తెలుసుకోవడం ద్వారా, మిగతా కూడా తెలుసుకోవడం ద్వారా మీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ కాదని తెలుస్తుంది, నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్ వాయువు కాదని తెలుస్తుంది, మిథేన్ కూడా గ్రీన్ వాయువు కాదని తెలుస్తుంది, గ్రీన్ హౌస్ వాయువు. ఒక హైడ్రోజన్ మాత్రం గ్రీన్ హౌస్ వాయువుగా మీరు గుర్తించాలి. తరువాత ప్రస్తుత సౌర వ్యవస్థలో ఏ గ్రహము అత్యధిక అయస్కాంత క్షేత్రం కలిగి ఉంది అంటే అంగారకుడు. ఓకే. అంటే భూమికి అత్యధికంగా అయస్కాంత క్షేత్రం కలిగి లేదు, బృహస్పతికి లేదు, యురేనస్కి లేదు, కానీ అంగారకుడికి మాత్రం అయస్కాంత క్షేత్రం అత్యధికంగా ఉంది. అంటే అక్కడ మనిషి ఏ స్టాండర్డ్లో ఉన్నాడో అదే స్టాండర్డ్లో ఉండిపోతాడనమాట. అది. తరువాత థర్డ్ వన్, బాక్సైట్ నుండి ఎక్కువగా వెలికి తీయబడే పదార్థం పేరేమిటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే అల్యూమినియం. బాక్సైట్ తవ్వకాలు అంటూ ఉంటాం. మన పరిసర ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ ఉంటాం. బాక్సైట్ తవ్వకాలు ఎందుకు చేస్తారంటే దాని ద్వారా అదొక కోల్ పదార్థం అనమాట. ఆ పదార్థం నుండి అల్యూమినియంని తయారు చేస్తారు.
అంటే బాక్సైట్ నుండి అబ్రకము కానీ క్రోమ్ కానీ అస్బెస్టన్ కానీ తీయబడదు. అత్యధికంగా ఎక్కువగా తీయబడేది బాక్సైట్ నుండి అల్యూమినియం. తరువాత 4, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశం అతి ఎక్కువ బారైటీస్ ఖనిజం నిల్వలకు ప్రసిద్ధి? ఓకే, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశం అతి ఎక్కువ బరైటస్ అనే ఖనిజానికి నిల్వలకు ప్రసిద్ధి అంటే మంగంపేట. ఈ మంగంపేటలో ఎక్కువగా బరైటీస్ ఖనిజం అనేది నిల్వలు ఉన్నాయి. ఈ మంగంపేటలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా. ఓకే, మంగంపేట. తరువాత నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుటకు మొదలవుతుంది? మనం ఒక వాటర్ని వేడి చేసేటప్పుడు దాని యొక్క వేడి స్థాయి 373 కెల్విన్స్కి చేరుకున్నప్పుడు అప్పుడు అది ఉష్ణోగ్రత వద్ద మరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా మనకు బర్నింగ్ అవుతుంది కదా, అప్పుడు మరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి వాటర్ అనేది 373 కెల్విన్స్ డిగ్రీస్కి చేరుకుంది అని. ఓకే, అది ఒక లెవెల్ స్థాయిలో వేడిగా ఉంటే 100 కెల్విన్స్కి. తరువాత ఈ క్రింద వారిలో ఎవరిని ఆధునిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు? గెలీలియో గెలీలీ. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో మనకి ఈ ప్రశ్న అడిగాడు. ఓకేనా, ఆధునిక శాస్త్ర పితామహుడు అని గెలీలియోని అంటారు. తరువాత భారత రాజ్యాంగం ప్రకారం అడవులు ఈ క్రింద వానిలో ఏ జాబితాలోకి వస్తాయి? భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అడవులను ఏ జాబితాలోకి తీసుకొచ్చారు రాజ్యాంగంలో అంటే ఉమ్మడి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అడవులను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తరువాత 8 ది ఎయిర్ బ్యాగ్. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు చూసారా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రము అనేసి ఇచ్చారు. అయితే ఈ రెండింటి పరిధిలోకి వస్తాయి అన్నమాట. ఈ అడవులు అనేవి కేంద్ర ప్రభుత్వము దాని మీద పర్యవేక్షణ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వము దాని పర్యవేక్షణ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక పోలీస్ వ్యవస్థ, ఒక డీజీపీ లెవెల్ ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన అడవులను చూసుకునే పోలీసులు ఉంటారు. వాళ్ళందరికీ అధిపతి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఒక పదవి ఉంటుందన్నమాట. అతను ఫారెంజ్ రేంజ్ ఆఫీసర్ అంటారు, రేంజ్ ఆఫీసర్ అంటారు. ఉమ్మడిగా దాని బాధ్యతలు చూసుకుంటాయి. తరువాత 8 కార్లలో రక్షణ కోసం వాడే గాలి సంచులలో ఉండేది ఏమిటి? సోడియం అజైడ్ని కారుకి స్టీరింగ్ దగ్గర, అదేవిధంగా ఆ పక్కన కూర్చుకునే వ్యక్తుల దగ్గర, వెనక టైర్ల సీట్లలో కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఆ సీట్ని జస్ట్ టచ్ చేయబోతున్న టైంలో ఎయిర్ బెలూన్స్ వస్తాయన్నమాట, మన హెడ్కి ఏం కాకుండా ఉండడం కోసం. అయితే ఆ బెలూన్స్లో సోడియం అజైడ్ అనే ఒక గాలిని నింపుతారు. తర్వాత 9 క్రింద వానిలో ఏది రిజర్వ్ బ్యాంకు విధి కాదు? అంటే రిజర్వ్ బ్యాంకు పని కాదు కింద ఇచ్చిన వాటిలో. అంటే సాధారణ రుణాలు అనేవి రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి రావు, అది దాని పని కాదు. అయితే రిజర్వ్ బ్యాంకు పని ఏంటి? బ్యాంకర్ల యొక్క బ్యాంకును పర్యవేక్షించడం, కరెన్సీ నోట్లు జారీ చేయటం, విదేశీ మారక ద్రవ్య వ్యవహారాలు చూసుకోవడం. ఓకే, ఇందులో సాధారణ రుణాలు అనేవి రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి రావు, దాని పని కూడా అది కాదు. తరువాత 10 భారతదేశంలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రమును ఉపయోగించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసినట్టయితే కేరళ అండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని వాడిన ఫస్ట్ స్టేట్ మన ఇండియాలో కేరళ. అయితే రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ఓటింగ్ అనే పద్ధతిని తీసుకొచ్చింది. ఆ ఈ ఓటింగ్ పద్ధతిని రీసెంట్గానే అమలు చేయడం కూడా జరిగింది. కాకపోతే కొంచెం సక్సెస్ అని కొన్ని పేపర్లో, కొంచెం ఫెయిల్ అని కొన్ని పేపర్లలో రావడం జరుగుతుంది. అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. తరువాత 11 ఇండియాలో తలసరి ఆదాయం ఎక్కువ ఎందువలన అవుతుంది అంటే ఎక్కువ మంది గ్రామాలలో నివసించటం వలన తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో పని అనేది తక్కువ, ఎందుకంటే అక్కడ మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి అక్కడ తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది. సిటీస్లో అనుకోండి వ్యవసాయం చేయరు కదా, కంపెనీస్లోనో వేరు కంపెనీస్లో పని చేస్తారు, అక్కడ ఫిక్స్డ్గా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సిటీస్లో తలసరి ఆదాయం ఎక్కువ. ఓకే, తరువాత 12 ప్రపంచంలో 3వ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ను కలిగి ఉన్న దేశం ఏంది? ఇండియా అండి. ఓకే, తరువాత ఎన్సిసి దినోత్సవమును దిగువచ్చిన తేదీలలో ఎప్పుడు జరుపుకుంటారు?
ఈ దిగువ వచ్చిన అనేది పక్కన పెడితే ఎన్సీసీ డే ఎప్పుడు జరుపుకుంటారు మన ఇండియాలో అంటే నవంబర్ నెలలో వచ్చే 4వ ఆదివారాన్ని, అంటే ఎండ్ ఆఫ్ ది సండేని నవంబర్లో ఎన్సీసీ డేగా సెలబ్రేట్ చేస్తారు. తర్వాత 14, శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కింద ఇచ్చిన తేదీల్లో ఎప్పుడు రాజీనామా చేశారు? ఆన్సర్ చూసినట్టయితే 14 ఫిబ్రవరి 2014లో ఆయన కింద ఇవ్వబడిన తేదీలలో రాజీనామా చేయడం జరిగింది. తరువాత ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు ఎవరు? ఓకే, అయితే ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి ఆ టైంలో గులాం నబీ ఆజాద్, కానీ ఇప్పుడు మన్సుఖ్ మాండవియా. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ వచ్చేసి మన్సుఖ్ మాండవియా మన భారతదేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు మన్సుఖ్ మాండవియా. గుర్తుపెట్టుకోండి. ఓకే, మన్సుఖ్ మాండవియా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గులాం నబీ అనేది ఈ క్వశ్చన్ పేపర్ వచ్చిన టైంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పుడు మన్సుఖ్ మాండవియా. తర్వాత 16th, రైల్వే బడ్జెట్ను 26 ఫిబ్రవరి 2013 పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్. చూసారా, ఆన్సర్ చూసుకున్నట్టయితే పవన్ బన్సల్, అప్పుడు ఆయనే ఫైనాన్స్ మినిస్టర్. తరువాత అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో ఉండడం జరిగింది. 2013 అంటే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. 2014 ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. తర్వాత 17, భారత ప్రథమ స్వాతంత్ర పోరాటము 1887వ సంవత్సరము మే నెలలో ఎక్కడ ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్, మీరట్. ఓకే, తర్వాత 18, భారతీయులలో జాతీయవాదాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో ఎవరు ప్రేరేపించారంటే వివేకానందుడు. ఓకే, తరువాత ఈశాన్య మరియు ఉత్తర భారత రాష్ట్రాలలో చాలా వరకు వరదలు ఏ నదుల వలన సంభవిస్తాయి అంటే గంగా నది మరియు బ్రహ్మపుత్ర నదుల వలన. ఎక్కువగా పాపం అస్సాము ఈ రాష్ట్రం అయితే బాగా దెబ్బతింటూ ఉంటుంది ఎక్కువగా ఈ గంగా నది బ్రహ్మపుత్ర నదుల వలన ఎక్కువగా వరదలు వచ్చే నదులు ఇవే. తరువాత మొదటి ముద్రణ యంత్రాన్ని తయారు చేసిన జర్మనీ దేశస్థుడు ఎవరు అంటే జోహాన్స్ గూటెన్బర్గ్. తరువాత భారతదేశంలో ఏ సరస్సులో అత్యధిక పరిమాణంలో ఉప్పును ఉత్పత్తి జరుగుతుంది అంటే సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది. ఓకే, అదేవిధంగా మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉలార్ సరస్సు ఉంది, ఒడిస్సాలో చిలికా సరస్సు ఉంది, జమ్మూ కాశ్మీర్లో దాల్ సరస్సు కూడా ఉంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో కింద వాటిలో ఏ సరస్సు ఉందని అడగవచ్చు, దాల్ సరస్సు అండ్ ఉలార్ సరస్సు అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒడిస్సాలో ఉన్న సరస్సు ఏంటి అంటే చిలకా సరస్సు అని గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్లో ఉన్న సరస్సు ఏంటంటే సాంబార్ సరస్సు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉప్పు సరస్సు అని మన భారతదేశంలో ఏ సరస్సు అని అంటారంటే సాంబార్ సరస్సు అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1951వ సంవత్సరంలో మొదటి ఆసియా క్రీడోత్సవాలు జరిగిన దేశం ఏది అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. మన భారతదేశంలోనే 1951లో మొదటి ఆసియా క్రీడోత్సవాలు జరిగాయి. తరువాత 23, అమెరికా నుంచి ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేసే సముద్రం పేరేమిటి అంటే అట్లాంటిక్ మహాసముద్రం అనేది అమెరికాని మరియు ఐరోపా అండ్ ఆఫ్రికా ఖండాలని, ఈ 3 ఖండాలను వేరు చేసే సముద్రము అట్లాంటిక్ మహాసముద్రము. తరువాత భారతదేశంలో క్రింద వానిలో పొడవైన జాతీయ రహదారి ఏది అంటే NH7. అండ్ అడాల్ఫ్ హిట్లర్ ఏ దేశంలో జన్మించాడంటే ఆస్ట్రియా దేశంలో. ఆస్ట్రేలియా వేరు, ఆస్ట్రియా వేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సిస్మాలజీ. అండ్ హిమానీ నదాలు లేని ఒకే ఒక ఖండం ఏది అంటే ఆస్ట్రేలియా. హిమానీ నదాలు లేని ఒకే ఒక ఖండం ఆస్ట్రేలియా. అండ్ బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏంది అంటే చైనా. తరువాత భారతదేశంలో బ్రాడ్గేజ్ రైలు మార్గంలో 2 సమాంతర పట్టాల మధ్య దూరం మీటర్లలో ఎంత ఉంటుంది అంటే 1.62 మీటర్లు. తరువాత హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే MS స్వామినాథన్. మీరు ఇది 9th 10th క్లాసెస్లోనే చదువుకొని ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సంవత్సరాంతము నాటికి ఏ సంవత్సరం కంటే ముందు ముద్రితమైన కరెన్సీ నోట్లు భారత ప్రభుత్వము చలామణి కాకుండా చేస్తుంది అంటే 2005లో ఏదైతే ముద్రించబడ్డాయో ఆ నోట్లను ప్రజెంట్ గవర్నమెంట్ చలామణిలోకి రాకుండా చూసుకుంటోంది. ఎందుకు అంటే ఆ టైంలో ఎక్కువగా దొంగ నోట్లు అనేవి చలామణి అయ్యాయి.
సో దాన్ని అరికట్టడానికి 2005 కాలం నాటి నోట్లన్నింటినీ కూడా బ్యాక్ చేసేశారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి వాటిని గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో తీసుకురాలేదు కదా. కాబట్టి ఆ నోట్లనే రద్దు చేయడం ద్వారా ఏమవుతుంది, మెల్లమెల్లగా వాటి వినియోగం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ దొంగ నోట్లకి ఎక్కువ మంది ప్రభావితం అవ్వరు. తరువాత మన జాతీయ పతాకం యొక్క వెడల్పు పొడవ నిష్పత్తిలో ఎంత అంటే 3:2:3. ఓకేనా, అంటే మనకి పొడవు వచ్చేసి 2, అదేవిధంగా వెడల్పు వచ్చేసి 3. కాబట్టి 2:3గా ఉండడం జరుగుతుంది వెడల్పు. ఇది రెండు మనకి ఎప్పుడు కూడా మనం ఈ విధంగానే గుర్తుపెట్టుకోవాలి. మనం ఫ్లాగ్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్లో చేయం కదా, స్క్వేర్లో ఉండదు, రెక్టాంగిల్లోనే ఉంటుంది. కాబట్టి 2:3 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ కోలం అనే అడవి జాతులను ఈ క్రింద చూపబడిన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్లో. కోలం అనే అడవి జాతులను మనము ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. తరువాత అతిపెద్ద అడవి జంతువుల సంరక్షణ కేంద్రం గల గిర్ అడవి భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే జునాగఢ్, అంటే గుజరాత్లో. అదేవిధంగా మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, షిమోగో అనేది అడవి జంతువుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే కర్ణాటక. బైలాపూర్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. ఇడుక్కి అనేది ఎక్కడ ఉందంటే కేరళ. ఇవి జంతువుల సంరక్షణ ప్రాంతాలు ఇవి. అయితే గిర్ అడవి భారతదేశంలో ఎక్కడ ఉందంటే జునాగఢ్లో ఉంది, గుజరాత్లో. తరువాత ప్రపంచంలో భారతదేశ విస్తీర్ణం ఆధారంగా ఎన్నో స్థానాన్ని పొందింది లేదా ఎన్నో స్థానంలో ఉంది విస్తీర్ణంలో అంటే 7వ స్థానం అండి. తరువాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ అను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతాన్ని వ్రాసిన వారు ఎవరు అంటే శ్రీ శంకరాంబాది సుందరాచారి. చాలా ఇంపార్టెంట్ ఇది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది మనం స్కూల్స్లో ప్రేయర్లో చదువుతాం. దానిని శ్రీ శంకరాంబాది సుందరాచారి గారు రచించారు. అండ్ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలము ఏంటి అంటే 2007 నుండి 2012 వరకు కూడా 11వ పంచవర్ష ప్రణాళిక అనేది పనిచేసింది. తర్వాత భారత ప్రభుత్వము 19 జూలై 1969 నాడు ఎన్ని బ్యాంకులను జాతీయం చేసిందంటే 14. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో విడిగా రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఒకే ఒక రాష్ట్రం ఏంటి అంటే జమ్మూ మరియు కాశ్మీర్. ఇప్పుడు అది కూడా దానికి విడిగా రాజ్యాంగం ఏం లేదు, దాన్ని మన పరిధిలోకి తీసేసుకున్నాం, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇది మనకి మనకి జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని రద్దు చేయకముందు పరీక్ష పేపర్ కాబట్టి అప్పటి వరకు దానికి ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది. ఎప్పుడైతే దానికి స్వయం ప్రతిపత్తిని తీసేశారో ఇప్పుడు అది మన భారత రాజ్యాంగానికి కూడా కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఇంకా లేనట్టే. ఎందుకంటే మన దేశంలో ఇక ఏ రాష్ట్రం కూడా దానికి స్వయం ప్రతిపత్తి లేదు, ఏ ప్రాంతానికి కూడా స్వయం ప్రతిపత్తి అనేది లేదు ఇకపై, గుర్తుపెట్టుకోండి. తరువాత శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన జ్ఞాపకార్థకంగా జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే నవంబర్ 11వ తారీఖున. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం గారు ఎవరు? మన దేశానికి రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అండ్ ఒక సైంటిస్ట్ కూడా. తరువాత భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ను నియంత్రించేది ఈ క్రింద వాటిలో ఏది అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని సెబీ అంటారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ని నియంత్రించే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. అండ్ ప్రపంచంలో ప్రప్రథమ ప్రధానమంత్రి ఎవరు అంటే సిరిమావో బండారు నాయకే. ఓకే, ప్రపంచంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట, ప్రపంచంలోనే సిరిమావో బండారు నాయకే. ఓకే, తర్వాత బొకారో ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్. అండ్ భారతదేశంలో ఏ రంగంలో పబ్లిక్ సెక్టర్ యొక్క అత్యధికంగా ఉంది? పబ్లిక్ సెక్టర్ అనేది భారతదేశంలో ఏ రంగంలో అత్యధికంగా పబ్లిక్ సెక్టార్ని కలిగి ఉందంటే వాణిజ్య బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్ వ్యవస్థ అత్యధికంగా పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తుంది. ఓకేనా, ఇది ప్రీవియస్గా హైకోర్టుకి సంబంధించి అడిగిన ప్రశ్నలు. కాబట్టి ప్రశ్నలు ఏ మాదిరిగా ఉన్నాయో అనేది మీరు ఒక్కసారి అధ్యయనం చేసుకోవాలి. దీని ద్వారా ఇంకా మీరు ఏమైనా చదవాలా, మన ప్రిపరేషన్ ఇంతేనా అండ్ మన ప్రిపరేషన్ అమ్మో ఇది కాదు అనేది ఒక అవగాహన వస్తుంది. కొన్ని బిట్స్ కూడా మీకు తెలుస్తాయి అనేది దీని ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.